ఆగ్రాలో అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీల రోడ్ షో కొనసాగుతోంది। ఈ షోలో ప్రస్తుతం రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు। ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం। तो उनकी बात करने की जरूरत नहीं है। आप सब यहाँ आए, हमारे साथ चले, इसके लिए आप सबको दिल से बहुत बहुत धन्यवाद। नमस्कार, जय हिंद। యూపీ ఎన్నికల ప్రచారంలో అఖిలేష్ రాహుల్ గాంధీ జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు। మేమిద్దరం జట్టు కట్టాం, మీరు కూడా మాతో కలిసి నడవండి, ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి అలాగే దేశాభివృద్ధికి పాటుపడండి అని చెప్పి రాహుల్ గాంధీ అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది। ఇక గోవా ఎన్నికల విషయానికి మళ్ళీ వద్దాము। ఇటు గోవాలో చతుర్ముఖ పోరు రసవత్తరంగా మారింది। బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ కూటమితో పాటు చిన్నా చితకా పార్టీలు కూడా ఈసారి పోటీ పడుతున్నాయి। గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది। తాజా ఎన్నికల ప్రచారంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నీ తానే వ్యవహరించారు। ఇటు ఆర్ఎస్ఎస్ మాజీ నేత వెలింకర్ నేతృత్వంలో ఏర్పాటైన గోవా సురక్షా మంచ్, ఇతర పార్టీలైన గోమంత్కవాదీ పార్టీ, శివసేనలతో కలిపి కూటమి ఏర్పాటు చేసింది। కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేసింది। సందట్లో సడేమియాలాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రజల్లోకి దూసుకెళ్లింది। గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటే ఈసారి చతుర్ముఖ పోటీ నెలకొంది। దీంతో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది।